అలాగే పల్నాడు నుంచి టీడీపీ నాయకులు బాలయ్య గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. బాలయ్య గారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఓకే, వినిపిస్తుంది మేడం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీలో అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుంది. అలాగే పేదల ఆకలి తీర్చే సంకల్పంతో సీఎం చంద్రబాబు ఈ క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగింది. అలాగే గత వైసీపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే గనక ఈ అన్నా క్యాంటీన్లు అనేది క్లోజ్ చేసింది. మళ్ళీ సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తోంది. మరి దీనిపై మీరేమంటారు? ఇది ఒక మంచి కార్యక్రమం మేడం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభించారు అన్నా క్యాంటీన్స్. దీంట్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. 5 రూపాయలకే మార్నింగ్ టిఫను, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేసే కార్యక్రమం మరి కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇది 100% సక్సెస్ఫుల్. చాలా మంచి పరిణామాలతోటి ఇది ఏర్పడింది. మంచి ఆహారం, మంచి ఫుడ్ అందిస్తున్నారు మరి అన్నా క్యాంటీన్ ద్వారా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్ తోటి ఈ కార్యక్రమాన్ని మరి అధికారం వచ్చిన తర్వాత పునఃప్రారంభించారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు పట్టణాల్లో అయితే పేద ప్రజలు, ముఠా కూలీలు, మరి చాలా పేదలు 5 రూపాయలతోటి ఈ ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. చాలా మంచి ప్రోగ్రాము ఉంది. ఇది ఇప్పుడు 200 క్యాంటీన్లు పైగా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా పెంచే కార్యక్రమం వరకు దాదాపుగా ఉన్న అన్న క్యాంటీన్లు వచ్చేసి 200 అని అన్నారు మీరు, కానీ 204 ఉన్నాయని మనతో పాటు ఇందాక టీడీపీ నాయకులు వాసు గారు కూడా అన్నారు. మరి అవి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అన్నా క్యాంటీన్లు అయితే సరిపోవట్లేదు, పేదల ఆకలికి ఇంకా అన్న క్యాంటీన్లు ఉంటే మంచిది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? దీన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది మేడం గారు. చాలా మంది ఈరోజు వేరే మండల స్థాయిలో కూడా కూటమి నాయకులు అడుగుతున్నారు. ఆలోచనతోటే ఉన్నారు. ఖచ్చితంగా పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు. థ్యాంక్ యూ బాలయ్య గారు.